తిరుమలలో వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి జనవరి 1 వరకు దాదాపు 10 రోజుల పాటు వైకుంఠం ద్వారా దర్శనం జరగనుంది. ఇందుకోసం 300 రూపాయల దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విక్రయించింది. ఇప్పటి వరకు 2,25,000 టికెట్లను విక్రయించింది. ఇదిలా ఉంటే తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి అనుమతి నిరాకరించారు. దీంతో భక్తులు టీటీడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో నిలబడగా వారిని దర్శనానికి అనుమతి నిరాకరించారు. తమకు సాధారణ దర్శనానికి అనుమతి ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక టోకెన్లు జారీ చేయడంతో ఆ టోకెన్లు ఉన్న వారికి మాత్రమే ఇవాళ సాయంత్రం నుంచి అనుమతిస్తామని స్పష్టం చేశారు. టీటీడీలో శనివారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలను తెరవబోతున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే తిరుమలలో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నేను చెప్పుకుంటా. రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భద్రాద్రిలో కూడా చాలా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రిలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అలాగే ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కనిపిస్తోంది? నవీన్. అర్చన, మనం చూడొచ్చు గౌతమి నది తీరాలో మనం ఉన్నాం. ఈ రోజు స్వామివారి రేపు వైకుంఠ ఏకాదశి ఉత్తరధార దర్శనం ఉన్న నేపథ్యంలో ఈ రోజు స్వామివారికి తెప్పోత్సవం ఉంటుంది. మనం చూడొచ్చు భద్రాద్రి నది తీరం, గౌతమి నది తీరం, అటు గోదావరి నది తీరంలో మనం ఉన్నాం. స్వామివారు ఆలయం నుంచి గౌతమి తీరానికి తెప్పోత్సవానికి తీసుకొస్తున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. లైవ్ ద్వారా పూర్తిగా మనం చూడొచ్చు. ఇప్పుడు తెప్పోత్సవానికి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ తెప్పోత్సవం మహోత్సవం కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే ఇక్కడికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు భారీగా కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులైతే భద్రాచలం చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు గౌతమి నదికి ఆ తీరానికి ఏదైతే తెప్పోత్సవానికి తరలి వస్తున్నటువంటి స్వామివారి విజువల్ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా స్వామివారిని లాంఛనంగా గౌతమి నది తీరానికి తీసుకొస్తున్నటువంటి విజువల్ మనం ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్లో చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్ ఐ న్యూస్ ఒకటే అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గౌతమి నది తీరానికి తెప్పోత్సవానికి స్వామివారు తరలి వస్తున్నటువంటి విజువల్ ఎక్స్క్లూజివ్ ఐ న్యూసే లైవ్ ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. చూడొచ్చు పూర్తిగా కూడా తెప్పోత్సవానికి హంస వాహనంపై పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కొంతమంది ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు కూడా ఉన్నారు. ఈ తెప్పోత్సవం గురించి అడిగి తెలుసుకున్న ప్రయత్నం స్వామివారు చెప్పండి, తెప్పోత్సవానికి ప్రత్యేకత ఏముంది? ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి తెప్పోత్సవానికి వెయిట్ చేస్తున్నారు నదీ తీరానికి. రేపు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ఉంటుంది. అంతా కూడా ధరించండి. జై శ్రీరామ్. చూడవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో అర్చకులు స్వామివారిని ఊరేగింపు ద్వారా గౌతమి నది తీరానికైతే తీసుకొస్తున్నటువంటి ఆ విజువల్ మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ అర్చకులు హంస వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆలయం సంబంధించినటువంటి సిబ్బంది ఇదంతా కూడా చూడొచ్చు. ఇప్పటికే గౌతమి నది తీరానికి భారీగా కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ అంటే నవీన్, ఇప్పుడు నదీ తీరానికి చేరుకుని అక్కడ అంటే వాహనంలో విహరించబోతున్నారా? ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకు స్వామివారు గౌతమి నదీ తీరానికి అమ్మవారితో కలిపి వేంచేస్తున్నారు నవీన్?
ఎస్, అంటే ఈ 9 రోజులు కూడా భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ రోజు అంటే రేపు వైకుంఠ ఏకాదశి ఉండడంతో కూడా స్వామివారు భద్రాచలంలో ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా తిరుపతిలో కూడా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం ఇవ్వనున్నారు. అయితే దానికి ముందు స్వామివారికి సంబంధించి ఉత్సవాలు ఏదైతే ఉందో గౌతమి నది తీరంలో అంటే గోదావరి తీరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. అంటే పవిత్రమైనటువంటి ఆ గోదావరిలో తెప్పోత్సవం హంస వాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. పూర్తిగా మనం చూడొచ్చు మంగళ వాయిద్యాలతోటైతే స్వామివారిని తీసుకొస్తున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా మనం ఎక్కడ చూసినట్టు పూర్తిగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ గోదావరి నది తీరంలో మనం ఇక్కడ ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా మనం ఈ స్వామివారి తెప్పోత్సవం అందిస్తున్నట్టు స్క్రీన్ మీద ఇప్పటికే పక్కన స్వామివారిని తిలకించడానికి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్ కూడా మనం విజువల్ రూపంలో చూడొచ్చు. పూర్తిగా మనం చూడొచ్చు. నవీన్, మేము అక్కడ భద్రాచలంలో లేకపోయినా మీరు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, చాలా ఎఫర్ట్స్ చూపిస్తున్నారు. చాలా చక్కగా స్వామివారి దర్శనాన్ని ఐన్యూస్ ద్వారా మీరు మొత్తంగా అందరికి ప్రేక్షకులకి అలాగే ఎంతో మంది భక్తులకు అందజేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు తెప్పోత్సవం కార్యక్రమానికి స్వామివారు అమ్మవారితో సహా వేంచేస్తున్నారు. అలాగే ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు హంసవాహనంపై స్వామివారు ఎన్ని గంటల నుంచి మొదలు ఎన్ని గంటల వరకు అక్కడ హంసవాహనంపై విహరించే అవకాశాలు ఉన్నాయి? మొత్తంగా ఎన్ని గంటల సేపు ఇది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నవీన్? అర్చన మరి కొద్దిసేపట్లో ఆల్రెడీ స్వామివారు తెప్పోత్సవానికి అంటే ఏదైతే హంస వాహనం మీదకి మంగళ వాయిద్యాలతో అయితే బయలుదేరినట్టు విజువల్ చూడొచ్చు. మనం ప్రజెంట్ హంస వాహనం పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఉందో ట్రాక్ ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నాం. స్వామివారిని హంస వాహనం వైపు తీసుకువెళ్తున్నట్టు విజువల్ మనం చూడొచ్చు. గోదావరి నది తీరంలో మనం ఉన్నాం. స్వామివారి ఊరేగింపు ఏదైతే ఉందో తెప్పోత్సవానికి సంబంధించి నదిలో విహారం ఉంటుంది. దాదాపుగా ఒక పావు గంట సేపు కూడా అమ్మవారికి ఆ స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి నది తీరంలో పూర్తిగా కూడా ఒక పావు గంట సేపు విహారంగా ఏదైతే ఉందో హంస వాహనంపై అయితే తిప్పే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా మనం చూడొచ్చు హంస వాహనం ఏదైతే ఉందో స్వామివారు వ్యవహరించడానికి భారీగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా హంస వాహనాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. స్వామివారిని హంసవాహనం మీకు తీసుకొస్తున్నట్టు విజువల్ కూడా మనం నవీన్ మీరు అన్నట్టుగా హంసవాహనం కోసం స్వామివారు ముస్తాబై అమ్మవారితో సహా సీతా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి సమేతంగా అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి ప్రతి వైష్ణవ క్షేత్రంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికొక్కడ చిన్న చిన్న గుడులను మొదలుకొని చిన్న చిన్న కోవులను మొదలుకొని మొత్తంగా ఇంత తిరుపతిలో తిరుమలలో కావచ్చు, భద్రాద్రిలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. తిరుమలలో ఏర్పాట్లు అనేవి మనం ఎప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉంటాము. కానీ భద్రాద్రిలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? స్వామివారు అమ్మవారు సమేతంగా ఎంత చూడచక్కగా ఎంత చూడముచ్చటగా కన్నుల పండుగగా అక్కడికి గౌతమి నది తీరానికి వేంచేస్తున్న దృశ్యాలు చాలా కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి. ప్రతి అక్కడ భక్తులు కూడా ఆనందంతో తన్మయత్వంతో ఉన్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మీరు కూడా ఐన్యూస్ ప్రేక్షకుల కోసం ఎంతో శ్రమ కోర్చి ఆ విజువల్స్ అన్నిటిని అందించడం జరుగుతోంది. లైవ్ లో ప్రత్యక్షంగా భద్రాచలం అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ సీతా శ్రీరామచంద్రమూర్తుల వారిని చూసి ప్రతి ఒక్క భక్తుడు పొంగిపోయే దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనానికి సంబంధించి భక్తులకు కూడా ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, అలాగే భక్తులు ఎంత పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చారు, మరి ఎన్ని గంటలు రేపు ఉదయం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించి ఉత్తర ద్వార దర్శనం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతమంది వరకు ఇప్పుడు అక్కడికి భక్తులు చేరుకున్నారనిపిస్తోంది నవీన్? అర్చన మనం చూడొచ్చు ఇప్పటికే వేల సంఖ్యలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే భద్రాద్రికి భక్తులు పోటెత్తినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు అంటే కనుల పండగ ఉండే కార్యక్రమం తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవం తిలకరించాలకైతే పూర్తిగా కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ రూపాల్లో చూడొచ్చు. మనం గోదావరి నది తీరంలో హంస వాహనం దగ్గర ఉన్నాం. పూర్తిగా కరకట్ట ప్రాంతం మొత్తం కూడా వచ్చినటువంటి భక్తుల్ని అక్కడ ఏదైతే ఉందో హంస వాహనంపై స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమం తిలకించడానికి అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. భారీగా కూడా మనం ఏదైతే ఉందో స్వామివారి పక్కన మనం ఉన్నాం, దానికి ఆపోజిట్ లో ఏదైతే ఉందో వెనక భాగంలో మొత్తం కూడా కరకట్ట ప్రాంతంలో అయితే మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కూడా భక్తులు వేల సంఖ్యలో కూడా చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు వచ్చినటువంటి భక్తులకి అంటే ఖచ్చితంగా రేపు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి స్వామివారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అంటే భక్తులకి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నవీన్ మనం ఇప్పుడు చూస్తున్నాము హంస వాహనం చాలా చక్కగా ముస్తాబై ఉంది. హంస వాహనం పైకి వేం చేయబోతున్నారు స్వామివారు అమ్మవారితో కలిసి. హంస వాహనం ప్రత్యేకత ఏంటో ఒకసారి వివరిస్తారా?
ఎస్, మనం చూడొచ్చు అది భద్రాచలంలో ఒక ఆనవాయితీగా వస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. రామదాసు ఆ సమయం నుంచి కూడా రామదాసు కట్టించినటువంటి టెంపుల్ భద్రాద్రి టెంపుల్ అని చెప్పుకోవచ్చు, రామయ్య టెంపుల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం అంటే 100 ఏళ్ల కాంచి కూడా స్వామివారికి సంబంధించి ముక్కోటి ఏకాదశి ఉందంటే ఉత్తరాధార దర్శనం అనగానే గుర్తుకొచ్చేది భద్రాచలం, తర్వాతకు తిరుపతి. అయితే తిరుపతి భద్రాచలంతో పాటు ఇక్కడ ఏదైతే ఉందో భద్రాచలంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే స్వామివారికి ఖచ్చితంగా ఇక్కడ హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం అనేది విహరిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. స్వామివారికి పూర్తిగా కూడా చూడొచ్చు సీతమ్మ స్వామితో పాటు సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ స్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామి, ఈ స్వాములందరూ కూడా ఒకే హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా మనం చూడొచ్చు స్వామివారు ఇప్పుడు తెప్పోత్సవం మీద ఏదైతే ఉందో ఏర్పాటు చేసినటువంటి పూల మండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా స్వామివారు అయితే అక్కడ ఆశీర్వాదాలు అయినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు ఇక నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పటి నుంచి స్వామివారికి సంబంధించి పూర్తిగా కూడా కొన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఉంటే మనం చూడొచ్చు. గోదావరి తీరం నుంచి మనం చూసుకున్నట్టయితే భారీగా స్వామివారు గౌతమి తీరానికి ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో బాణసంచా పేలుస్తూ స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్ కూడా మనం చూడొచ్చు. మనకి గోదావరి బ్యాక్ సైడ్ అయితే ఉందో ఒక సైడ్ మొత్తం కూడా భారీగా కూడా ఇక్కడ బాణసంచా పెట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. స్వామివారి విహార యాత్రకు ముందు బాణసంచా పేలిస్తే గౌరవంగా స్వామివారిని విహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే గౌతమి ఆ నది తీరంలో కూడా భక్తులతోటి పోటెత్తినటువంటి పరిస్థితిగా పడుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి విజువల్ మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పూర్తిగా కూడా తెప్పోత్సవం కార్యక్రమం అయితే మరి కొద్దిసేపట్లో హంసవాహనం నవీన్, మనం శ్రీరామ నవమి అనగానే మనందరము భద్రాచలం వైపు చూస్తాం. భద్రాద్రిలో సీతా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవాన్ని చూసి పొడికించిపోతూ ఉంటాము. మరి వైకుంఠ ఏకాదశికి కూడా ముస్తాబైన భద్రాచలాన్ని చూసి కూడా అంతే సంఖ్యలో భక్తి జనం కావచ్చు, టీవీలో చూస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ పొలికించిపోయే విధంగా అక్కడ దృశ్యాలు అయితే చాలా కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ లో మనం ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నాము. అంగరంగ వైభవంగా జరగబోతున్న సీతా శ్రీరామచంద్రమూర్తుల వారి తెప్పోత్సవాన్ని, మరి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన భద్రాచలాన్ని చూసి ప్రతి ఒక్క భక్తుడు పొంగిపోయే క్షణాలు ఒక అద్భుతమైన క్షణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. తెప్పోత్సవాన్ని చూస్తుంటే ఇక్కడి నుంచి మేము విజువల్స్ లో చూస్తుంటేనే మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, కన్నుల పండుగగా కనిపిస్తోంది. భక్తి పారవస్యంలో మునిగిపోయే దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. మరి మీరు అక్కడ ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. మరి భక్త జనావళికి సంబంధించి ప్రతి సంవత్సరము ప్రతి ఏడు ఎలా వస్తారో భక్త జనావళి అంత మొత్తంలోనే కనిపిస్తూ ఉందా, లేకపోతే ఇంకా పెరిగినట్టు ఏమైనా అనిపిస్తోందా? ఎలా ఉంది భక్తజనం చూస్తూ ఉంటే నవీన్? అర్చన మనం చూడొచ్చు ఇప్పుడే స్వామి వారిని హంసవాహనంలో ఏర్పాటు చేసినటువంటి మండపం, పూల మండపం ఏదో అక్కడ స్వామి వారిని అయితే తీసుకొచ్చినటువంటి వేద పండితులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. భద్రాచలం సంబంధించినటువంటి అధిక ఏదైతే ఉందో అర్చకులు, ప్రధాన అర్చకులతో కూడా ఆలయం ఉన్నటువంటి అర్చకులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు విజువల్లో. మరి కొద్దిసేపట్లే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అయితే పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు హంసవాహనం మీద గౌతమి తీరంలో మధ్యలో ఉన్నప్పుడు స్వామివారికి ఒక ప్రత్యేక పూజలు చేస్తారు మనం చూడొచ్చు. ఒక కట్టను కూడా అడ్డుగా పెట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేక పూజలు ప్రధాన అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి ఏదైతే ఉందో గోదావరి నది తీరంలో యాత్ర ఏదైతే ఉందో విహార సంబంధించినటువంటి గౌతమి తీరంలో ఈ సంబంధించినటువంటి తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది. దీన్ని తెప్పోత్సవం అంటారు. విహరిస్తారు స్వామివారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా హంసవాహనం మీద స్వామివారు, సీతమ్మ తల్లి, అదేవిధంగా లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వీళ్ళని హంసవాహనం మీద విహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అయితే నవీన్, సీతా శ్రీరామచంద్రమూర్తుల వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి సమేతంగా ఇప్పుడు హంసవాహనంలో నౌకా విహారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది? ప్రభుత్వం నుంచి ఏ ఏర్పాట్లు వస్తూ ఉంటాయి? ఎందుకంటే మనం శ్రీరామనవమికి చూస్తాము పట్టు వస్త్రాలతో పాటు అలాగే ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రులు స్వయంగా వాళ్ళు స్వయంగా అందజేసిన దృశ్యాలు మనం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తర్వాత తెలంగాణలో కావచ్చు మనం చూసాం. అయితే అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ వైకుంఠ ఏకాదశికి కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పెషల్ గా వచ్చేలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఆనవాయితీ ఏమైనా ఉందా, లేకపోతే అలాంటిది ఏమీ లేదంటారా నవీన్? ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి లాంఛనంగానే జరుగుతుంది ఈ కార్యక్రమాలు. ఎందుకంటే భద్రాచలం అనగానే దాదాపుగా మనం చూడొచ్చు సీతారామచంద్ర స్వామి కళ్యాణం తర్వాత అంత గొప్పగా జరిగేది
స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్తరధార దర్శనం, అదేవిధంగా తెప్పోత్సవం, ఈ 2 కార్యక్రమాలు కూడా భద్రాచలంలో ఘనంగా నిర్వహిస్తారు అధికారులు. అంటే ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు భారీగా కూడా పోలీసు బందోబస్తులు ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి విజువల్ మనం చూడొచ్చు. పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమ మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మనం చూడొచ్చు వంశ వాహనం ఇదంతా కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఆలయ అధికారులతో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ అంశ వాహనం కూడా పూర్తి స్థాయిలో వివరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంటుంది. ఆ కమనీయ దృశ్యాలు కూడా మళ్ళీ ఐ న్యూస్ స్క్రీన్ లో చూసుకోవచ్చు. అర్చన. రైట్ నవీన్, మీరు ఎంతో చక్కటి దృశ్యాలను ఎంతో శ్రమ కోర్చి మా ఐ న్యూస్ ప్రేక్షకుల కోసం అందిస్తూ ఉన్నారు. మరి భద్రాద్రిలో ఎలా ఉంది? అక్కడ సీతారామ శ్రీరామచంద్రమూర్తి నౌకా విహారం కోసం హంసవాహనం సిద్ధమైన దృశ్యాలు చూస్తాం. మరి తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీ పెరిగింది. మరి అందరికీ తెలిసిన విషయం. మరి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి జనవరి 1 వరకు దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం జరగబోతోంది. మరి ఇందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, భక్తుల రద్దీ ఎలా ఉందని వివరించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, మరి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అలాగే భక్తులు ఎలా ఉన్నారు? ఎంత మొత్తంలో పోటెత్తారనిపిస్తోంది? వర్మ. వైకుంఠ ఏకాదశి వేడుకలు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భక్తులు చేసేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే తిరుమలలో ఎంపిక చేసిన కౌంటర్లలో 9 చోట్ల 4,25,000 సర్వదర్శన ఉచిత వైకుంఠ ద్వార టికెట్లను కూడా కేటాయింపు నిన్న అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. 10 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ద్వార దర్శనం చేస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఇక రేపు తెల్లవారుజామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వారాలు తెచ్చుకొని ఉన్నాయి. మొదట స్వామివారికి ధనుర్మాస పూజల అనంతరం వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. 1 గంట సేపు ప్రోటోకాల్ విఐపి భక్తులకు దర్శనాలు అనంతరం వెంటనే సర్వదర్శన భక్తులు వెంటనే దర్శనాలు అయితే స్టార్ట్ అవుతాయి. మొత్తం తిరుమలలో అన్ని రకాల అర్జిత సేవలను కూడా ఈ 10 రోజుల పాటు టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించే లక్ష్యంతో, అంటే సుమారు రోజుకు 1,00,000 మంది భక్తులకు దర్శనాలు కలిగేలాగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రేపు తిరుమలలో స్వర్ణ రథోత్సవం కూడా జరుగుతుంది. దీనిని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అలాగే ఎల్లుండి అంటే ద్వాదశి రోజున మధ్యాహ్నం పూట చక్ర స్నాన ఘట్టం జరగనుంది. దీని పెద్ద సంఖ్యలో పుష్కరంలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక వైకుంఠ ఏకాదశికి సంబంధించి గతంలో ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచేవారు. అయితే 3 ఏళ్లుగా ఆగమ పండితులు పీఠాధిపతులతో చర్చించి శ్రీరంగంలో ఏ విధంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుస్తారో అదే తరహాలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం భక్తులకు కలుగుతోందని కూడా చెప్పచ్చు. తిరుమలలో ఉత్తర ద్వారం లేనప్పటికీ కూడా స్వామివారి గర్భాలయం చుట్టూ ఉండే ఆ వైకుంఠ ద్వారంలో భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ప్రవేశిస్తారు. ఇక ఇప్పటికే వేలాది మందిగా కట్టుదిట్టమైన పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక టీటీడీ గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే టోకెన్లను మంజూరు చేయడం ప్రారంభించింది. అంటే నేరుగా తిరుమలకు వచ్చే భక్తులకు నేరుగా అయితే దర్శనం ఉండదు. తప్పనిసరిగా కింద ఉన్న ఈ ఉచిత దర్శన టోకెన్లు కానీ ముందుగానే పొందిన ఆన్లైన్ వైకుంఠ ద్వార దర్శనం కానీ ఈ 2 మాత్రమే, ఈ 2 ఏదో ఒకటి ఉన్నా మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు తప్ప నేరుగా పైకి వచ్చే అవకాశం లేదు. అయితే కొంతమంది భక్తులు తెలియకుండా నేరుగా తిరుమలకి రావటం, అక్కడ దర్శనం కోసం అడగడం జరుగుతోంది. ఇది కొంచెం భక్తులకి ముందుగానే టీటీడీ ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. తెలియని భక్తులు మాత్రం వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఇక సర్వ దర్శనం ముఖ్యంగా సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే చంటి పిల్లలు అలాగే వృద్ధులు, వికలాంగులు ఈ దర్శనాలు కాలినడక ప్రత్యేక దర్శనాలన్నీ కూడా టీటీడీ రద్దు చేసింది. కేవలం సర్వదర్శన భక్తులకు మాత్రమే
ప్రాధాన్యం ఇస్తామని చెప్పి కూడా వాళ్ళకి తృప్తికరంగా స్వామివారి వర్మ సామాన్య భక్తులకు మాత్రమే తృప్తికరంగా దర్శనం ఇస్తామని చెప్తున్న టీటీడీ ఒకవైపు చూస్తే ఆర్జిత సేవలను రద్దు చేసింది, ఇంకొక వైపు వృద్ధులు వికలాంగులు వాళ్ళకున్న స్పెషల్ దీన్ని కూడా రద్దు చేసేసింది, అలాగే దివ్య దర్శనం నడిచి వచ్చే భక్తులకు కూడా అవన్నీ రద్దు చేసింది. కానీ వీఐపీ దర్శనాలు మాత్రం ఎందుకు రద్దు చేయలేదు? ఎవ్రీ ఇయర్ వీఐపీ దర్శనాలు కూడా కంపల్సరీ ఉంటాయా ఏంటి? ఇప్పుడు ఒక గంట పాటు అంటే రోజుకి 1,00,000 మందికి కల్పిస్తాము దర్శన భాగ్యాన్ని అని చెప్తున్న టీటీడీ మరి వీఐపీ దర్శనాలు మాత్రం ఎందుకు రద్దు చేయలేకపోయింది? ఎప్పుడు ఇంతేనా? ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ప్రారంభం అంటే 2 గంటలకు దర్శనాలు, స్వామివారికి ఉదయపు సేవలు అనంతరం 2 గంటలకు దర్శనాలు, అంటే 1 గంట పాటు విఐపి భక్తులకు, ప్రోటోకాల్ భక్తులకు, అది కూడా టీటీడీ చెప్పింది ఏంటంటే ప్రోటోకాల్ భక్తులు అంటే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు కానీ లేకపోతే ఉన్నత మంత్రి పదవులు లాంటి ఉన్నత పదవుల్లో ఉన్న ప్రోటోకాల్ వ్యక్తులకు వారు స్వయంగా వారి కుటుంబంతో వస్తే మాత్రమే దర్శనం కల్పిస్తాము. వారి రిఫరెన్స్ అయినప్పటికీ కూడా దర్శనాలు కల్పించాం. కేవలం ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి ఆ ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే దర్శనాలు ఉంటాయి. అది కూడా పరిమిత సంఖ్యలో వాటిని పరిశీలించి 1 గంట పాటు మాత్రమే ఈ స్వల్ప సమయంలోనే, అంటే గతంలో 3-4 గంటలు కూడా దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాల పేరుతో విఐపి దర్శనాలు కొనసాగేవి. అయితే అది బాగా ఈ మధ్య కాలంలో గత ఏడాది అంతకు ముందు తగ్గిందని చెప్పచ్చు. ఈసారి కూడా అదే తీరులో ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసి వెంటనే సర్వదర్శన భక్తులు అనుమతిస్తాము. ఇంకా ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు. ఇంకా కంటిన్యూగా స్వామివారి దర్శనం అయితే కొనసాగుతుంది. దీని అంతా భక్తులు ప్రోటోకాల్, ముఖ్యంగా ప్రోటోకాల్ విఐపీలు కూడా అర్థం చేసుకోవాలి. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా ఈ 10 రోజుల్లో ఎప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నా కూడా ఒకే ఫలితం వస్తుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు పండితులు చెప్తున్నారు. కాబట్టి విఐపీలు కూడా తొందరపడకుండా సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టకుండా ఈ 10 రోజుల్లో ఏదో సమయం వీలు చేసుకొని రమ్మని కూడా టీటీడీ ఇప్పటికే చాలా స్పష్టంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రైట్ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి భద్రాద్రి సీతారాముల అక్కడ తెప్పోత్సవానికి, నౌకా విహారానికి, హంసవాహనంకి అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. శ్రీ సీతా శ్రీరామచంద్రమూర్తుల వారు నౌకా విహారం కోసం హంసవాహనాన్ని వేయించేసిన దృశ్యాలు కూడా మరి మనం చూసాం. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతోందన్నది వివరించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, మరి నౌకా విహారం చేయడానికి సీతా శ్రీరామచంద్రమూర్తుల వారు సిద్ధమైపోయారు. ముచ్చటగా మరి హంసవాహనాన్ని అధిరోహించారా? హంసవాహనం మొదలైందా? అర్చన మనం చూడొచ్చు, స్వామివారు ఆ హంసవాహనం మీద ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు స్వామివార్లకి గౌతమి నది తీరంలో చేస్తున్నటువంటి పరిస్థితి. హంసవాహనం మీద మరి కొద్దిసేపట్లోనే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటికీ మనం చూడొచ్చు తెప్పోత్సవం కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయిపోయినాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ తెప్పోత్సవాన్ని, స్వామివారిని ఆ హంసవాహనంపై కూడా విహరించేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. పూర్తిగా కూడా ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులందరూ కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి విజువల్ కూడా మనం ఇక్కడ ఇప్పటికే విఐపీలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా ఆలయానికి సంబంధించి అర్చకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులతో పాటు ఇక్కడ ప్రధాన అర్చకులు వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. మనం కొంతమంది ఇక్కడ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ప్రధాన అర్చకులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు. ప్రధాన అర్చకులు తెప్పోత్సవ మహోత్సవానికి సంబంధించినటువంటి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారు ఈ తెప్పోత్సవం అంటే స్వామివారు అంటే ఏంటి, దీనికి ఒక వైభవం ఏంటి తెప్పోత్సవం? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్బాహుం శంఖ చక్రేషు సాంగినం సీతాలక్ష్మణ సంయుక్తం ఝాయేత్ కల్పతరుం హరిం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దేవస్థానంలో అనాదిగా అధ్యయనోత్సవాలు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దివ్య దేశాల్లోని చోట్ల జరిగేటువంటి ఈ అధ్యయనోత్సవాల్లో ప్రధానంగా చతుర్వేద సమానమైనటువంటి దివ్య ప్రబంధాన్ని నాలాయిరం అంటారు. అవన్నీ కూడా 20 రోజుల్లో స్వామి దగ్గర పారాయణ చేసి స్వామికి ఆ స్తోత్రాలన్నీ వినపం చేస్తారు. అలాగే వేద, ఇతిహాస, పురాణ గ్రంథాలన్నీ కూడా, శాస్త్రాలన్నీ కూడా పారాయణ చేయటం, అవన్నీ స్వామికి విన్నపం చేయడం జరుగుతుంటుంది. అందులో భాగంగా ప్రతిరోజు కూడా మొదటి 9 రోజులు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ అలంకారాలతో స్వామివారి తిరువీధుల్లో వేయించేస్తారు. 10వ రోజు నాడు పగలబత్తు 2 భాగాలుగా ఉంటుంది ఈ ఉత్సవం. పగలబత్తని, రాపత్తని. ఈ పగలబత్తు చివరి రోజు నాడు ఉదయం పూట స్వామివారి సన్నిధిలో
శ్రీ తిరుమంగయాళ్ళవార్ల పరమోదోత్సవం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఈ వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది, ఉత్తర ద్వార దర్శనం. ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిగా స్వామి పూజలు అందుకుంటారు. ఆ పూజా సమయంలో ముందు రోజు భక్తులందరూ కూడా క్షేత్రాలకు ఇచ్చేసి ఉంటారు. ఆ సమయంలో ఈ తెప్పోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నౌకా విహారాన్ని స్వామివారు జరుపుకుంటారు. ఈ తెప్పోత్సవం గోదావరి నదిలో పగల్పత్తు ఆఖరి రోజు నాడు సాయంత్రం పూట 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. ఆ తెప్పోత్సవ సమయంలో ముందుగా గోదావరి మాతను అర్చించి తదుపరి సీతారాములు నౌకా విహారం చేస్తారు. తిరిగి ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆలయం చేరి నివేదనాదుల తర్వాత అర్ధరాత్రి మరలా సుప్రభాతంతో కార్యక్రమం ప్రారంభం చేసుకొని ఆ ముక్కోటి ఉత్సవాలు చేసుకుంటాం. ముక్కోటి ఉత్సవ ఏకాదశి రామచంద్రమూర్తి వారు గరుడ వాహనంపై, సీతామహాలక్ష్మి అమ్మవారు గజవాహనంపై, అలాగే లక్ష్మణస్వామి వారు హనుమద్వాహనంపై, ఆళ్వార్లు ఆండాళ్తో 5 వాహనాలతోటి అద్భుతంగా ఆ ద్వార దర్శనం జరుగుతుంది. ఆ ద్వార దర్శనం అయిన తర్వాత తిరువీధి సేవలు జరుగుతాయి. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని సేవించి అర్చించి చేసుకుంటారో వారి యొక్క పాపాలన్నీ పోయి సమస్త శుభాలు పొందుతారు. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. చూడొచ్చు మనం ఇప్పుడు నది తీరానికి గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా మనం చూడొచ్చు ఆలయ సిబ్బందితో పాటు అధికారులు, అర్చకులు కూడా నదికి గౌతమి నదికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మనం పూర్తిగా ఇక్కడ విజువల్లో మనం చూస్తున్నాం. ఈ పూజ కార్యక్రమాలు ముగించగానే స్వామివారిని హంస వాహనంపై యాత్ర ఏదైతే ఉందో గౌతమి తీరంలో విహరిస్తున్నట్టు విజువల్ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రత్యేక పూజలు గోదావరి తల్లికి చేస్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం హంస వాహనం వద్ద. నవీన్, మొత్తంగా దశావతారాలు మనకిప్పుడు వైష్ణవ స్వామి చెప్పారు, అక్కడ ఉన్న పండితులు పూజలు చెప్పారు, ప్రధాన అర్చకులు కావచ్చు, ఆయన అర్చకులు అయితే మీతో మాట్లాడారు. 10 రోజుల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రతిరోజు ఒక్కో అవతారంలో స్వామివారు వేంచేసి భక్తులకు కనువిందు చేయబోతున్నారని చెప్పారు కదా. మరి ఈ 10 రోజుల పాటు జరిగిన తర్వాత ఇవాళ మరి నౌకలో విహారం, హంసవాహనంలో విహారం చేయబోతున్నారు, నౌకా విహారం స్వామి అమ్మవార్లు. అయితే మళ్ళీ అలాగే 10వ రోజు కూడా అచ్చంగా ఇలాగనే జరగబోతోందా? ఆ రోజు ఉత్సవం ఏర్పాట్లు, ఆ రోజు ఎలా ఉత్సవం ఉండబోతోంది నవీన్? నవీన్, మరి భద్రాచలంలో మొత్తంగా 10 రోజుల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అని ఇప్పుడు మీకు అర్చకులు మీతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ 10 రోజుల పాటు దశావతారాల్లో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు, రోజుకొక అవతారంలో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు భక్తులకు అని తెలియజేశారు. అయితే 10వ రోజు కూడా ఇలా నౌకా విహారం చేయబోతున్నారన్నారు. మరి ఆ రోజు కూడా సేమ్ అచ్చంగా ఇలాగనే ఉంటుందా? ఆ విహారానికి సంబంధించి ఎలా ఉండబోతోంది నవీన్? ఎస్ అర్చన, మనం చూడొచ్చు గత 10 రోజుల కాంచి కూడా భద్రాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు భద్రాచలం వద్ద. ఈ రోజు ఏదైతే రేపు ముక్కోటి ఏకాదశి ఉత్తరధార దర్శనం నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ రోజు స్వామివారిని తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి ఆరతిస్తున్నట్టు విజువల్ మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఆలయ సిబ్బందితో పాటు అర్చకులు కూడా స్వామివారికి ఏదైతే గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ
మరి కొద్దిసేపట్లోనే స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా ఉంటుంది. స్వామివారి చూడొచ్చు మనం హారతి చాలా దగ్గరలో ఉన్నాం. స్వామివారి హారతిని ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి చూపెట్టి చేస్తున్నారు. ఇప్పుడే దీనికి సంబంధించి పూజలు మొత్తం కూడా ఏదైతే గోదావరి నది తీరానికి పూజలు చేశారు. పూర్తిగా ఈ పూజ కార్యక్రమాలు కూడా ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి ఈవో గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈవో గారు పూర్తి స్థాయిలో కూడా ఆలయానికి సంబంధించిన అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే భారీ వేల సంఖ్యలో కూడా ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుంటానికి రేపు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా వచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది భక్తులు. ఇప్పుడు మనం చూడొచ్చు ఆలయానికి సంబంధించినటువంటి ఈవో గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఐనిస్తో పాటు మేడం చెప్పండి, ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవంగానే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా కూడా భక్తులు వచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది. స్వామివారి తెప్పోత్సవాన్ని కనుల పండుగ కూడా తిలకిస్తున్నారు. ఎలా ఉంది ఫీలింగ్ మీకు? ఫస్ట్ టైం అంటుంది ఇక్కడ తెప్పోత్సవం అనేది. జై శ్రీరామ్ అండి. మీ అందరికీ తెలుసు సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో 2 మేజర్ ఫెస్టివల్స్లో ఇది ముకోటి చాలా పెద్ద ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు 22 డిసెంబర్ అనగా ఇప్పుడు మనం తెప్పోత్సవం జరుపుకుంటున్నాము. హంసవాహనం పైన మనం అందరం చూస్తున్నాం. విద్యుత్ అలంకరణ కానీ పూల అలంకరణ కానీ చాలా చక్కగా చేయబడింది. ఇంతమంది భక్తుల మధ్యన జరుపుకోవడం నాకు ఇది మొదటిసారి అయినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ మంది వస్తారని ముందే ఆశించాం. వారికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ కావాల్సినటువంటి ఏవైతే క్రాకర్స్ అవన్నీ కూడా మనం భక్తులు తిరిగించడానికి వీలుగా వాటిని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంటు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు సంయుక్తంగా ఇక్కడ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి అన్ని సూచనల ప్రకారంగానే వారందరికీ కూడా భక్తులు తిలకించేందుకు స్వామివారు ఇప్పుడు వేయించేసి ఉన్నారు. దేవాలయం నుంచి వారందరూ భక్తులందరూ దర్శించిన తర్వాత 5 రౌండ్లు తెప్పోత్సవం జరుగుతుంది. 5 రౌండ్ల తర్వాత తిరిగి స్వామివారు గుడిని చేరుకుంటారు. జై శ్రీరామ్. అంటే భద్రాచలంలో సీతారామ నవమి తర్వాత అంత గొప్పగా చేసే కార్యక్రమం ఉత్తర దర్శనం తెప్పోత్సవ కార్యక్రమం. అయితే భక్తులకు ఎలా ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళకి ప్రసాదాలు ఏ విధంగా అందిస్తున్నారు? మనందరికీ తెలుసు ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువ రావాలని ముందు నుంచి కోరుతున్నాము. నవంబర్ 20 నుంచే మనము ఏదైతే 7 సెక్టార్లు ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాటు చేసాం. డిసెంబర్ 23వ రోజు 5 నుంచి 6 గంటలు మనం ఏర్పాటు ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది స్వామివారిని దర్శించుకోవడానికి. దానికి గాను ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా మేము అందరం అన్ని ఏర్పాట్లు చేసుకొని సెక్టార్ టికెట్స్ నవంబర్ 22 నుంచి సేల్ చేసాం. ప్రత్యక్షంగా కూడా అవన్నీ కూడా కౌంటర్స్ ఏర్పాటు చేశాము. అలాగే వచ్చే భక్తులు పెద్ద ఎత్తున ఉన్నందున వారికి నివసించేందుకు కూడా సదుపాయం చేయడం జరిగింది. అలాగే లడ్డూ ప్రసాదం కూడా 2 లక్షల వరకు మనం అంచనా మేరకు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఈ రోజు రేపటికి కూడా ఉండేటట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో అర్చన మనం చూడొచ్చు తెప్పోత్సవం ప్రారంభం కాబోతుంది. ఈవో గారు మన కోసం ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం అయితే ఇక్కడ మనకి ఇస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇక ఆలయానికి సంబంధించిన అర్చకులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ తెప్పోత్సవానికి ప్రత్యేకత ఉంటుంది ఏంటి? స్వామివారు ఇప్పుడే తెప్ప మీదకు వేయించేశారు. ఇప్పుడు నదీ పూజ జరిగింది. నదీ అమ్మవారికి అర్చన జరిగింది. నదీ అమ్మవారికి చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకుమ అన్ని కూడా సమర్పణ జరిగినాయి. అమ్మవారి అష్టోత్తరం జరిగింది. 6ంటికి తెప్ప ఉత్సవం జరుగుతుంది. జై శ్రీరామ్. సో మొత్తం చూడొచ్చు, మొత్తం కొద్దిసేపట్లోనే ఈ తెప్పోత్సవ కార్యక్రమం అయితే జరగనున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూడవచ్చు. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ హంసవాహనాన్ని ఏర్పాటు చేశారు. హంసవాహనం ఇప్పుడు మరి కొద్ది నిమిషాల్లోనే విహార యాత్ర ఏదైతే విహరించనున్నారు గోదావరి నది తీరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసినటువంటి విజువల్ కూడా ఎక్స్క్లూజివ్ మనం చూసాం. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి గోదావరి తల్లికి ఆరతి ఇచ్చిన తర్వాత ఈ విహారం ఏదైతే ఉందో హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా మనం చూడొచ్చు. హంస వాహనంపై కొలువై ఉన్నారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు. మరి కొద్ది సేపట్లోనే ఈ తెప్పోత్సవ కార్యక్రమం గోదావరి నది తీరంలో జరగనుంది. ఇప్పుడు మనం గోదావరి నది తీరంలోనే ఉన్నాం. గోదావరికి మధ్యలో మనం ఉన్నాం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి విజువల్ కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. స్వామివారు గోదావరి నది తీరానికి, ఆలయం నుంచి నది తీరానికి, గౌతమి నది తీరానికి తీసుకొస్తున్న సమయంలో భారీగా కోలాటాలతో, బాణసంచాలతో స్వామివారికి స్వాగతం పలికారు. స్వామివారికి స్వాగతం పలికి హంస వాహనంపై అయితే కొలువు తీర్చినట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు. స్వామివారు ఇక్కడ భక్తులకి
మీరు చాలా చక్కగా విజువల్స్ అన్ని చూపిస్తూ ఉన్నారు. హంస వాహనంపై సీతా శ్రీరామచంద్రమూర్తి వారు లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సమేతంగా కొలువుదీరిన దృశ్యాలు ఎంతో చూడచక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తంగా 5 రౌండ్ల పాటు ఈ విహారం జరగబోతోంది. హంస వాహనంలో విహారం చేయబోతున్నారు. మొత్తంగా భక్తులకు కనువిందు చేసేలా అమ్మవారు స్వామివారు చాలా చక్కగా భక్తులంతా తన్మయత్వంలో మునిగిపోయేలా 5 రౌండ్ల పాటు విహారం చేయబోతున్నారు. విహారం తర్వాత తిరిగి కోవిలకు ఆలయంకి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పారు. అలాగే మొత్తంగా స్వామివారు తర్వాత అంటే స్వామివారు గరుడ వాహనంపై, అమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమద్ వాహనంపై, అలాగే ఆళ్వార్లు ఆండాళ్ అంతా కూడా వాహనాలపై కొలువు తీరబోతున్నారు అన్నారు కదా. అది అర్ధరాత్రి 12 నుంచి జరగబోతోందా? అది ఎన్ని గంటల సమయంలో ఉంది నవీన్? ఎస్, ఆ క్రతువు మొత్తం కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథావిధిగా ఇక్కడి నుంచి మంగళ వాయిద్యాలతో పాటు కోలాటం నడుమ అర్చకుల అర్చక ప్రత్యేక పూజల నడుమ మళ్ళీ ఆ భద్రాద్రి ఆలయానికి స్వామివారిని చేరుస్తారు. అక్కడ చేర్చిన తర్వాత రేపు ఉదయం అంటే దాదాపు తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీరు అన్న వంటి వాహనాలపై ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామివారికి ఇవ్వనున్నారు భక్తులకి. ఉదయం అంటే దాదాపుగా మనం చూడొచ్చు తెల్లవారుజామున 1 కాంచి అంటే దాదాపు 1 కాంచి ఈ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. 1 నుంచి దాదాపుగా 3 గంటల సమయంలో 3 నుంచి 4 గంటల సమయంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనానికి ఆ వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేస్తారు. మీరు చెప్పినటువంటి వాహనాల ఏదైతే ఉందో స్వామివారికి సంబంధించినటువంటి గరుడ వాహనం, ఈ వాహనాల మీద కొలువు తీరుతారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి రేపు ఏదైతే ఉందో దాదాపుగా ఉత్తరాధార దర్శనమే ఉంటుంది రేపు భద్రాచలంలో. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కావడం కూడా పూర్తిగా కూడా ఉత్తరాధార దర్శనాన్ని ఇక్కడ భక్తులకి అందించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్ మనం మరి నవీన్ చూస్తున్నాం. చిరు చీకట్లు అలుముకుంటున్న ఈ శుభ చల్లటి సాయంత్రపు వేళలో చూసుకుంటే భక్తులు లక్షలాదిగా వేల కొలది భక్తులందరూ అక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు స్వామివార్లు అర్చక స్వాములు ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆలయ యువతో వాళ్ళతో నదీమ తల్లికి పూజలు చేయించిన దృశ్యాలు చూసాం. అలాగే భక్తులు కూడా ఎక్కడికక్కడే వాళ్ళు కూడా నదీమ తల్లికి దీపాలు వదిలే దృశ్యాలు కూడా మనం అక్కడ చూసాం. అయితే భక్తులు అక్కడ నది చుట్టూ నదీ పరివాహం చుట్టూ చాలా మంది భక్తులు వేల సంఖ్యలో చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళందరికీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. అయితే భక్తులు ఎవరు నదిలోకి ఇప్పుడు ప్రవేశించకుండా ఉండే ఏర్పాట్లు, పొరపాటున నదిలోకి వస్తే వాళ్ళని రక్షించే లాంటి ఏర్పాట్లు అవి కూడా చాలా చక్కగా జరిగాయి అనుకోవచ్చా నవీన్? ఎస్, మనం చూడొచ్చు గోదావరి నది తీరంలో మనం ఉన్నాం. ఇక్కడ ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా మన పైకి రానిచ్చినట్టు మనం చూడొచ్చు. ఇక్కడ మనం పైన ఉన్నాం, కింద మొత్తం కూడా భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి నదిలోకి తిరగకుండా అంటే రాగకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఫెన్సింగ్ కట్టినటువంటి విజువల్ మనం చూడొచ్చు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఘటనలు అంటే అవాంఛనీయ ఘటనలు గోదావరి నదీ తీరంలో జరగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడే ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఈ పడవల ద్వారా గజీతగాలతో పాటు మనం ముందు చూస్తున్నైతే ఫెన్సింగ్ గోదావరి తీరం మధ్యలో ఫెన్సింగ్ ఏదైతుందో ఫెన్సింగ్ పక్కన ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఈ ఫెన్సింగ్ అవతలే ప్రత్యేక పూజలు మనం చూడొచ్చు. గౌతమి అదే గోదావరి నది తీరానికి ప్రత్యేక పూజలు అంటే ఒక పక్క స్వామివారి హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం, మరో పక్క ఇక్కడ వచ్చినట్టు భక్తులు గోదావరి నది తీరంలో తమ దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా కూడా ఇక్కడ భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భారీగా కూడా నది తీరంలో ఏదైతే మనం నదిలో మనం ఉన్నాం, నది తీరం అటువైపు చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా వేల సంఖ్యలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే భక్తులు ఇక్కడ చేరుకున్నారు. స్వామివారిని తెప్పోత్సవం మహోత్సవాన్ని తిలకించడమే కాకుండా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ దండాలు పెట్టుకుంటున్నట్టు విజువల్ కూడా మనం చూడొచ్చు. అయితే నవీన్ అక్కడ వేల సంఖ్యలో భక్తులు మోహరించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. స్వామి అమ్మవారిని తమ కన్నులారా చూసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భక్త జనాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన లక్షలాది భక్త జనానికి సంబంధించి మంచినీళ్లు కానీ లేకపోతే ఎక్కడికక్కడ తాత్కాలిక బాత్రూమ్స్ కానీ ఏర్పాటు చేసిందా ప్రభుత్వం? ఎస్ అర్చన, మనం చూడొచ్చు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లయితే భద్రాచలం వద్ద ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే వాస్తవానికి ప్రతిసారి తెప్పోత్సవం అన్నా లేకపోతే వైకుంఠ ఉత్తరాధార దర్శనం ఉన్న విఐపీల తాకిడి ఎక్కువ ఉండేది. కానీ
ఈసారి అలాంటి తాకిడి ఏమీ లేదు. కేవలం భక్తులు, ఆలయ సంబంధించినటువంటి అధికారులు, ఇటు పోలీసు సిబ్బంది తప్ప ఎక్కడ కూడా విఐపీల తాకిడి అయితే లేదు. సాధారణంగా కూడా భక్తులు వచ్చి దండం పెట్టుకునే విధంగా ఏర్పాట్లు ఇక్కడ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఇక్కడికి గౌతమి నదీ తీరంలో ఉన్నప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం కేవలం వివిఐపీలు మాత్రమే ఇక్కడ దాకా రాణిస్తారు. బయట సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గౌతమి నది తీరాలు అంటే గోదావరికి ఒడ్డు అవతల వైపున అక్కడి నుంచే స్వామివారిని తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. కొన్ని స్క్రీన్లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇక్కడ స్వామివారు దర్శనాన్ని అంటే ఊరేగింపు ద్వారా ఎప్పుడైతే స్వామివారి గుడి నుంచి ఇక్కడ తెప్పోత్సవానికి వస్తున్నాడో ఆ మార్గం మధ్యలోనే నది తీరంలోనే చాలా మంది భక్తులు కూడా దర్శనం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు స్వామివారు తెప్పోత్సవం ఈ కార్యక్రమం ముగించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి నేరుగా స్వామివారిని ఈ ఏర్పాట్లు మొత్తం కూడా అధికారులు, ఆలయ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా బాగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా భక్తులతో తోపులాట లేకుండా పూర్తి స్థాయి కూడా సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఈ నది తీరంలో కూడా మనం చూడొచ్చు. ఆ గోదావరి నది తీరంలో కూడా భక్తులు తిలకించే విధంగా ఎక్కడికక్కడికి కొన్ని సెక్టార్లు ఏర్పాటు చేసినటువంటి విజువల్ మనం చూడొచ్చు. కొన్ని సెక్టార్లలో విఐపీలు ఈ సెక్టార్లు సాధారణ భక్తుల సెక్టార్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇక్కడ నది తీరంలోనే భారీగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. మొత్తం కూడా చీకటి అయినప్పటికీ కూడా ఈ నది తీరం మొత్తం కూడా పండు వెన్నెల్లాగా ఈ ప్రాంతం ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఒక పక్క ఆకాశంలో చందమామ, మరో పక్క గోదావరి నదీ తీరం హంసవాహనంలో శ్రీ సీతారామచంద్రస్వామి తెప్పోత్సవం అది చూడడానికి ఒక పక్క వేల సంఖ్యలో తెలుగు భక్తులు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్లయితే రామ భక్తులు మొత్తం కూడా పులకించిపోతున్నటువంటి ఆ వాతావరణం ఇదంతా కూడా గోదావరి నది తీరంలో పూర్తిగా మనం చూడొచ్చు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ రైట్ నవీన్, మరి మొత్తంగా చూసిన ఎక్కడ చూసినా వెన్నెలాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. తన్మయత్వంలో ఉన్న భక్తులు కనిపిస్తున్నారు. ఆనంద విహారం చేయబోతున్న సీతా శ్రీరామచంద్రమూర్తిని చూసి ప్రతి ఒక్క భక్తులు తన్మయత్వం మునితేరుతున్న దృశ్యాలు చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొత్తానికి శ్రీరామచంద్రుడికి భద్రాచలం నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే ముక్కోటి ఉత్సవానికి ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. అన్ని ఏకాదశల్లో అత్యుత్తమమైనది వైకుంఠ ఏకాదశి. అంతటి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేసింది. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం భద్రాచల పట్టణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.